కార్టెక్స్ అన్నీ కూడా స్వరంతోనే చేయబడుతున్నాయి. వీడికి ఎట్లా పడుతున్నాం మళ్ళీ కౌంటర్గా థింక్ చేసినా మళ్ళీ వాడి స్వభావం అనేటువంటిది వాడు థింక్ చేయడాన్ని కొట్టేస్తుంది. కనుక స్వభావంలో మార్పు రావాలంటే హెల్త్లో రావాలి. హెల్త్లో రావాలంటే ఐదర్ ప్రాపర్ మెడికేషన్ ఆర్ ప్రాపర్ మెడిటేషన్. ఏంటి మూడోది లేదు. ఈ రెండిట్లో ఏదైనా ఎఫెక్టివ్ బికాస్ సైంటిఫిక్ టైప్ ఆఫ్ మెడిటేషన్ క్రియేట్స్ సెల్స్ వన్స్ అగైన్. ఒక 20 years 25 years అయ్యేటప్పటికే బాడీలోను బ్రెయిన్లోను సెరిబ్రల్ స్పైనల్ నర్వస్ సిస్టంలోను నర్వస్లోను అన్నింటిలోనూ సెల్స్ అన్ని కూడాను రియాక్ట్ అనేది అవుతాయి. ప్రతి క్షణం బిల్డ్ అవుతూనే ఉన్నాయి కదా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్ని. దాని మీద పాసిబిలిటీ తీసుకుంటుంది. మెడిటేషన్ ప్యూరిఫైస్ ది వెహికల్స్. లా ఆఫ్ ప్యూర్ ఇంక్లూడ్స్ బోత్ మెడికేషన్ అండ్ మెడిటేషన్. మనం ఎరుగున్న లా ఆఫ్ ప్యూర్ కొంచెం కదా అది ఇది కలిసి లా ఆఫ్ ప్యూర్లో ఉంటాయి. నేచర్ ఇంక్లూడ్స్ మెనీ సటిల్ పాసిబిలిటీస్ ఆఫ్ ఆల్ క్యూర్స్ more than what we know. So we should apply the law of inclusion and the law of supplementation to the many theories which we know. లా ఆఫ్ మెడికేషన్ అవి రెండు సైన్సెస్ అని మన అల్పత్వం చేత మనం అనుకుంటున్నాం, కానీ అవి రెండు ఒకటే బ్యాక్గ్రౌండ్. ఆ స్థితికి వచ్చినటువంటి వాళ్ళకి పాలకులు అవుతుంది. వాళ్ళు కూడా అందరికీ చేయలేరు. ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళలో వీళ్ళు కూడా వాళ్ళ ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయగల వాళ్ళైతే మాత్రం చేస్తుంది. అంటే ఓన్లీ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై మ్యాగ్నెట్. అందుకని అందరికీ పాసిబుల్ కదా. ఫెయిత్ మొదలైనది. ఇండామిటబుల్ ఫెయిత్ టువర్డ్స్ సంథింగ్ makes one magnetic towards the magnetic substance of meditation. The many theists so called are not theists. The many atheists are not atheists. మనం అనుకున్న ఆస్తికులంతా ఆస్తికులు కాదు, మనం అనుకున్న నాస్తికులంతా నాస్తికులు కాదు. ఇట్స్ కన్ఫ్యూజన్ ఆఫ్ కాన్సెప్ట్. దేని మీద అయినా కానీ పాజిటివ్ కన్విక్షన్ ఉన్నటువంటి వాడు కూడా ఆస్తికుడే, దేవుడి పేరుతో సంబంధం లేదు. దేని మీద ఉన్నా సరే వాడు పాజిటివ్ కన్విక్షన్ లేకుండా డిసీట్ ఉన్నటువంటి వాడు దేవుడి పేరు చెప్తున్నా పూజలు చేస్తున్నా వాడు నాస్తికుడే. బికాస్ హీఈస్ ఏ వాక్యూమ్ ఇన్ హిమ్సెల్ఫ్. అంచేత ఆస్తికుడు నాస్తికుడు మనం ఎరుగున్నటువంటి లెవెల్లో మనం చేయలేము. ఫెయిత్ వాడికి ఏదో ఇంకో దాని మీద విపరీతమైనటువంటి ఫెయిత్, ఒకటే ఫెయిత్ ఉంటుంది. నాస్తిక మతం మీదే విపరీతమైన ఫెయిత్ ఉందనుకో, వాడు ఆస్తికుడా నాస్తికుడా? మరి దేవుడి మీద ఫెయిత్ ఉన్నట్టు 24 గంటలు భజన చేస్తూ ఎవడు తను ఏం చేయకుండా చిక్కుకోకుండా తన డిసీట్ ఎవడు కనిపెట్టకుండా ఉండేట్టుగా సంకల్పించి భజన చేస్తూ ఉంటాడు అనుకో, వాడికి తన మీద తాను విశ్వాసం ఉన్నట్లేనా? లేనప్పుడు దేవుడి మీద ఉన్నట్లా వాడు ఆస్తికుడు అవుతాడా? అంచేత మనం అనుకునే కన్విక్షన్స్ ఆస్తికుడు నాస్తికుడు అనేటువంటి ఏమాత్రం సమర్థించలేదు. లోపల కోర్లో వేరే ఉంటుంది. అది దే హావ్ నథింగ్ టు డు విత్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ నేమ్ ఆఫ్ ఎనీథింగ్. ఇట్ ఇస్ ఓన్లీ ఏ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. దాన్ని బట్టి ఎవడైతే పాజిటివ్గా ఉంటాడో యాటిట్యూడ్లో వాడు ఈ ఫార్మ్స్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ టు మెడిటేషన్. అండ్ దోస్ హూ డు నాట్ బిలీవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దెమ్సెల్వ్స్, they cannot believe any other thing. Therefore they have to wait until they become magnetic substances. అట్లా దాన్ని బట్టి మన కనెక్షన్స్ ని బట్టి ఉండవు. సామాన్యంగా లేబుల్డ్ థింగ్స్ ని బట్టి రావు. రిలీజియస్ పీపుల్ చాలా మంది ఆస్తికులు కాదు. వాళ్ళ మీదే వాళ్ళకి నమ్మకం లేదు. దేవుడి మీదే ఉంటుంది. 2 సంవత్సరాలు వ్యాపారంలో నష్టం వస్తే ఆ పటం తీసేసి ఇంకోటి పటం పెడతాడు. వాడు ఆస్తికుడు అంట. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆస్తికుడు అనే మాటకి మనం సరైన అర్థం ఆల్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. అంటే తన మీద కానీ ఇతరుల మీద కానీ యాటిట్యూడ్ ఆఫ్ సంథింగ్ కన్స్ట్రక్టివ్ అండ్ గుడ్ అదొకటే ఉన్నటువంటి వాడు ఆస్తికుడు. నిజమైన
So it has nothing to do with the religious definitions of atheist and theist. Because spiritualism is a science, whereas religion is an emotion. Spiritualism ki అంటే రిలిజియన్కి ఏం సంబంధం లేదు. స్పిరిచువలిజం ఇస్ ఏ సైన్స్ which should be adopted by any religion, whereas religion is a sentiment which separates a group of people from the other group in the form of believers or non-believers. దీని ఏదైనా సంబంధం లేదు. So again back to later more. We go to the relationship.